హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మీ మిథున ఛానల్. సాంబార్ చేశానండి. సాంబార్ కోసం ముందుగా పప్పును ఉడికించుకొని ఆ విధంగా రుబ్బి పెట్టుకున్నాను. తర్వాత అందులోకి కూరగాయలు తరిగి పెట్టుకున్నానండి. ఆలుగడ్డలు, క్యారెట్, దోసకాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటోలు, కొత్తిమీర అండి. ఈ విధంగా తీసుకొని ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయలు, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, బాగా కరివేపాకు వేసి జీలకర్ర ఆవాలు వేసి బాగా వేయించుకున్నాను. తర్వాత వచ్చేసి అల్లం కూడా వేయించుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు వేగాక తర్వాత తరిగిన కూరగాయ ముక్కలను అందులో వేసి ఉప్పేసి బాగా కొంచెం సేపు మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత కారము, తర్వాత సాంబార్ పౌడర్ వేసి కూడా ఒక 5 మినిట్స్ ఈ విధంగా మూత పెట్టేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంటుంది కదండి, అందులో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత తగినన్ని వాటర్ వేసుకోవాలి. అందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఒక మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 20 మినిట్స్ ఉడికించిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి